హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల డబ్బా. యాడ్ సమ్ స్పైస్ టు యువర్ ఫుడ్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు వీడియోలో మేము వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, హర్షివి కౌశిక్ ఇద్దరు కలిసి వినాయకుడిని ఎలా పెట్టుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మేము డెకరేషన్ చేసాము వినాయకుడి పెట్టడం కోసం. సో ఇక్కడ ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాము. సో ఇది మార్నింగే ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి హర్షివి కౌశిక్ కలిసి పిండితోని వినాయకుడిని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎంత వద్దని చెప్పినా కానీ వినకుండా. సో ఇలా పిండి తీసుకొని వాళ్ళు ఏదో చిన్న వినాయకుడిని గణేష్ని ప్రిపేర్ చేస్తామని చెప్పేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ హర్షివి అయితే లడ్డూలు అప్పాలు అన్నీ చేసేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కౌశిక్ కూడా వినాయకుడిని చిన్న గణేష్ని గణపతి బొప్పని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ కౌశిక్ తయారు చేసుకున్నాడు ఈ పిండి గణపతిని. సో కౌశిక్ హర్షివి కలిసి చేసుకున్నారు. హర్షివి అయితే ఏం హెల్ప్ చేయలేదు, కౌశిక్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ హర్షివి గణపతి బొప్పకి లడ్డూలు ప్రిపేర్ చేస్తుంది, అంటే పిండితోనే. సో పిండితోనే చిన్న చిన్న ఉండ్రాలలాగా చేసి గణపతికి నైవేద్యం అంట సో తయారు చేస్తుంది. సో మాకైతే ఇంటికి గణేశుడు వచ్చేసాడు. సో ఇప్పుడు గణేశుడిని పెట్టడం కోసం ఇలా బియ్యం పోసి పెట్టుకున్నాము. సో ఈ ఇయర్ మేము కొంచెం పెద్ద గణపతిని, ఎందుకంటే హర్షివి అండ్ కౌశిక్ కోసం కొంచెం పెద్ద గణపతిని తీసుకొచ్చారు. సో ఇక్కడ గణపతిని పెట్టుకోవడం అయితే అయిపోయింది. సో ఇది మా వినాయకుడు. సో ఇక్కడ కంప్లీట్గా వినాయకుడికి పూలు పళ్ళు అన్నీ పెట్టి ఇలా మేము డెకరేట్ చేసుకున్నాము. సో కలశం పెట్టడం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ దీపం పెట్టి నైవేద్యం పెట్టడం మాత్రమే మిగిలింది. సో నెక్స్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. సో పూజకు ముందు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో ఇక్కడ మేము గణేశుడికి దీపం పెట్టేస్తున్నాము. సో దీపం పెట్టి నైవేద్యం పెట్టేసి పూజని కంప్లీట్ చేయాలి. సో ఇవి వచ్చేసి వినాయకుడి అడుగులు. నార్మల్గా అందరం పెడుతుంటాం కదా. సో ఇవి బయట వరకు పెడతాము వినాయకుడి అడుగులని. సో ఇది మేము పెట్టుకున్న వినాయకుడు. సో ఇక్కడ హర్షివి కౌశిక్ ఇద్దరు దేవుడికి నైవేద్యం పెడుతున్నారు గణేశుడికి. ఒకరు పాశము, ఒకరేమో ఉండ్రాళ్ళు. సో చాలా బాగా మొక్కుకుంటుంది. ఏం మొక్కుకుంటుందో మరి హర్షివి. సో నెక్స్ట్ హర్షివి గుంజిళ్ళు కూడా తీసిందండి, చూపిస్తాను. సో ఇవి హర్షివి గుంజిళ్ళు. సో తనకి ఎలా తీయాలో తెలియదు. సో ఇలా తీసేస్తుంది. సో నెక్స్ట్ సాష్టాంగ నమస్కారం కూడా చేస్తుంది. సో ఇలా సాష్టాంగ నమస్కారం కూడా చేసింది. సో ఇంకా మా నైవేద్యం పెట్టడము దీపం పెట్టడం అంతా అయిపోయింది. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము. సో ఆల్మోస్ట్ పూజ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. నెక్స్ట్ ఇక హారతి ఇవ్వడం ఒక్కటే మిగిలిపోయింది. సో నేనైతే హారతి పళ్ళెం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా హారతి ఇవ్వడమే లాస్ట్. సో ఇక్కడ గణపతి బొప్పకి, గణేశుడికి, మా వినాయకుడికి హారతి ఇచ్చిస్తున్నాము. మా పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మా పూజ అవ్వడానికి.
సో ఇక్కడ మేము దేవుడి దగ్గర బుక్స్ అండ్ ఎవరెవరివి ఏవైతే సామాన్లు ఉంటాయో అవన్నీ కూడా దేవుడి దగ్గర వినాయకుడి దగ్గర నార్మల్గా పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నాము. సో ఇక్కడ హర్షివి కూడా హారతి ఇస్తానే నిల్చుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అగ్నిదేవుడికి నైవేద్యం పెడతాం కదా, సో అగ్నిదేవుడికి నైవేద్యం పెట్టేశాము. సో అగ్నిదేవుడికి ఇంకా ఎలక్కలకి ఇంకా చాలా పెడుతుంటాం కదా, సో అన్ని దేవుళ్ళకి ఇలా నైవేద్యం అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ సో ఇక్కడ కనిపిస్తున్న గణేశుడు వినాయకుడు మా ఇంటి దగ్గర అనమాట. సో ఫైనల్గా ఇదండి ఈరోజు వీడియో. సో మేము వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో చూసారు కదా. సో ఈ వీడియో